వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించి. ఇక్కడ భారత రాజ్యాంగంలో ఈ క్వశ్చన్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? భారత రాజ్యాంగం అమల్లో తెచ్చిన తేదీ ఏమిటి? రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? భారతదేశాన్ని సార్వభౌమ గణతంత్రంగా ప్రకటించిన ఆర్టికల్ ఏది? మౌలిక హక్కులు ఎన్ని అంటే ఫండమెంటల్ రైట్స్. మౌలిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్. మౌలిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అని, మౌలిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంలో సవరణ సంబంధించిన ఆర్టికల్ ఏది? లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? రాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? గవర్నరు నియామకం ఎవరు చేస్తారని. ఇక్కడ భారతదేశ చరిత్రకు వస్తే ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. సింధు నాగరికత ప్రధాన నగరాలు ఏవి? అశోకుని శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? 1857 సిపాయి తిరుగుబాటు నాయకుడు ఎవరు చెప్పగలరా? స్పాట్లో ఆలోచించండి. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సంవత్సరం ఏది? గాంధీజీ దాండి మార్చ్ చేసిన సంవత్సరం ఏంటి? భారత స్వాతంత్ర దినోత్సవం ఏది? భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధుడు ఎవరు? భారత తొలి ప్రధాని ఎవరు? బ్రిటిష్ భారత తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఇంకా భూగోళ శాస్త్రంలో వస్తే జియోగ్రఫీ. భూమి వయసు సరాసరి ఎంత? భూమిపై అతిపెద్ద మహాసముద్రం ఏది? భారతదేశంలో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతం. గంగా నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? మాన్సూన్ గాలులు ఏ సముద్రం నుంచి వస్తాయి? భూమి తిరుపు కాలం ఎంత? భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం ఎంత? ప్రపంచ అతిపెద్ద అరణ్యం ఏది? భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? ఇంకా భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమిక్స్. జీడిపి అంటే ఏమిటి? ఆర్బీఐ స్థాపన సంవత్సరం ఏంటి? ఇందులో ఒకటేనా తెలుసా? మీ ఇంత చెప్తున్న క్వశ్చన్స్. భారత తొలి ఆర్థిక ప్రణాళిక సంవత్సరం ఏంటి? నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? భారత నాణానికి ఉన్న పేరేమిటి? ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? IMF ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కేంద్ర బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారు? GST అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏంటి? ఇందులో కొన్ని క్వశ్చన్స్ తెలిసాయి మీకు. సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తే నీటి రసాయన సూత్రం ఏంటి? సూర్యుడు ఏ రకం నక్షత్రం? DNA పూర్తి పేరు ఏమిటి? కాంతి వేగం ఎంత? భూమి కేంద్రంలో ప్రధానంగా ఏ లోహంలో ఉంటుంది? మనిషి శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి? హృదయం ఒక నిమిషంలో సగటును ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? మొక్కల్లో ఆహారం తయారయ్యే ప్రక్రియ పేరేమిటి? చంద్రుడిపై నీటి అణువాలు ఏ సంస్థ కనుక్కుంది? ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఇందులో ఏ ఒకటి చెప్పినా మీకు ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి.